ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ, నిరుత్సాహం, నిస్తేజం, ఎక్కడో చిన్నపాటి ఆశ. తమకు న్యాయం జరగకపోతుందా అని దశాబ్దాలుగా చెప్పులరిగేలా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలకు తిరుగుతున్నారు. కొడుకు మోసం చేశారని ఒకరు, తన భూమి రికార్డులు మార్చేశారని మరొకరు, ఉపాధి ఇచ్చి ఆదుకోవాలని ఓ దివ్యాంగుడు. ఇలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పెట్టుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. దశాబ్దాలుగా నెరవేరని సమస్యలు, నెలల పాటు కార్యాలయాల చుట్టూ కాళ్ళెరగేలా తిరుగుతున్న బాధితులు ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్లకు, అన్ని తహసీల్దార్ కార్యాలయాలకైతే బాధితులైతే మాత్రం పెద్ద ఎత్తున వారి సమస్యల కోసం అయితే పెద్ద ఎత్తున పోటెత్తున్నారు. సార్, నాది సీతారామపురం మండలం. నా పేరు కొంగలేటి హుసేన్ సాహెబ్. 2015 కానీ సార్ నా పేరు మీద ఉన్నటువంటి భూములు తారుమారు చేసిండ్రు. ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా నా పేరు మీద లేకుండా అయిపోయింది. నేను అప్పటి నుంచి 2015 కానీ ఈ రోజు వరకు కూడా నేను తిరుగుతూనే ఉన్నాను, కానీ నాకు న్యాయం జరగలే. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు, అర్జీలు ఇచ్చినప్పుడు తూతూ మంత్రంగా వచ్చేసి విచారించేది పోతూ ఉండరు. పొలాలు మటుకు నా ఆధీనంలోనే, నా సాగుబడిలోనే ఉండయి. కానీ ఆ పొలాలకు ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ నాకు న్యాయం అనేది ఎంఆర్ ఆఫీసులో జరగటం లే. నాకు న్యాయం చేయమని నేను కోరుతుండా సార్. నా పేరు ముత్యాల సెల్వి. మా ఆయన కరోనాలో పనికి వెళ్ళాడు హైదరాబాద్కి. ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళని అడిగితే పనికేం వచ్చాడమ్మా, వాళ్ళకి తిరిగి రాలేదు అంటే అడిగాను. ఎంతమంది నా అప్పటి నుంచి నేను అందరం బతికిలాడుతున్నాను. మా పాపకు కూడా పెళ్ళి అయిపోయింది. నాకన్నా ఆధారం ఏం లేదు. నాకు ఏదైనా ఒంటరి మహిళ కిందకి ఏదైనా నాకు దారి చూపిస్తారేమని వచ్చినాను. మాకు వెళ్ళిపోయి కూడా 5 సంవత్సరాల పైన అయిపోతుంది. ఆరోగ్యం బాగలేదు నాకు. అది ఎవరు ఏం చెప్పడం లేదు సార్. కానీ సర్టిఫికేట్ తెస్తే సర్టిఫికేట్ అప్పట్లో ఇవ్వలేదు, నాకు కరెక్ట్గా ఇవ్వలేదు. అడిగినాను, మీ యాడ్ చచ్చిపోయింది తెలిస్తే కదమ్మా మీకు ఇచ్చేదానికని అడిగి. నేను మూడోసారి సార్ రావటం. నేను 1 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. వస్తాడేమో నేను రోజులు ఎదురు చూశాను, రాలేదు. గ్యారెంటీ అయితే లేదు సార్. నా పేరు తాతలో, నా కొడుకు పేరు తాత పేరయ్య. వాడు దిగడం పొలం ఒక కొడుకు రంజంగా. ఆయన ఏంటంటే అడ్డం తిరిగేసి నీకుండా. ఒకప్పుడు ఏంటంటే 3.5 ఎకరా ఇస్తాడు. పిడలూరు ఎస్ఐ దగ్గరికి తీసుకొని పోయిన తర్వాత అది పోయే సమయంలో ఇంకొక రాజకీయ నాయకుడు ఇచ్చి అడ్డం తగిలి, సార్ నేను రాసిస్తాను, స్టాంపు తెచ్చి తెల్లగాయ మీద రాసిపోతే మార్చిపోద్ది అన్నాడు. ఆయన రాసిస్తాను తిరిగి ఆ రాజకీయ నాయకుడిని అటా అడిగేసిందండి. ఎవరు కూడా రాజకీయ నాయకులు బాగుపోతారు, ఈ విధంగా చేసి ముసలి వాళ్ళని అన్యాయం అయిపోతారు. మా పాపం నీకు శాపం అయి తగలద్దే, అది మంచి పని కాదు అని అడిగిన రాజకీయ నాయకుడిని. నేనేమో అడిగిన తర్వాత, ఏంది నువ్వు అటు మాట్లాడుతున్నావు, మా మీద చేపాలు పెడుతున్నావు అన్నా. చేపాలు కాదు నాయన, ఎవరైనా పడేది ఇంతను. పెద్ద నాయకులు కూడా నాశనం అయిపోయారు. మాది తూర్పు కొప్పర గ్రామం. ఇక్కడ 20 సంవత్సరాలు ఉంటున్నామండి. ఈ వారంట్లో కాపులకి బల్జీ అని పెట్టేశారండి. ఆ పేరు తొలగించుకుంటున్నారు ఇప్పుడు. అందుకని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ న్యాయం చేయమని కోరామండి. ఇప్పుడు 3 సార్లు వచ్చామండి. ఇప్పుడు మేము వచ్చి 15-16 సంవత్సరాలు అయిందండి. ఇక్కడికి 3 దఫాలు వచ్చామండి. ఇప్పుడు నా పేరు మేకల సూరిబాబు. గత 22 నుంచి తిరుగుతూ ఉన్నాను. అంటే 20-21 నుంచి సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. కలెక్టర్ గారు నా మీద అదే వికలాంగుల కోటలో నాకు బ్లాక్ పోస్టులు కానీ కల్పిస్తే నా జీవన ఉపాధికి తోడ్పరచందుగా రిక్వెస్ట్ మీద కోరుతున్నాను. అదేవిధంగా అధికారుల చుట్టూ కూడా కొంత తిరుగుతున్నప్పటికీ నాకు ఎక్కడ న్యాయం జరగటంతో పాటు నా యొక్క బ్లాక్ పోస్టుల్లో నాకు అవకాశం కల్పించాలని, అలాగే డిజేబిలిటీ సార్ని కూడా మేము కోరుతున్నాము. ఆ సార్ కూడా రెఫర్ చేయటం వల్ల ఈరోజు కలెక్టర్ గారికి మొరపెట్టిన వల్ల
నాకు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని ఈరోజు వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క ఆవేదనల్ని, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను అయితే ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. కానీ దీని పట్ల ఎలాంటి స్పందన వస్తుంది అంటే ఎన్ని రోజులతో తిరిగినా అంటే ఎంఆర్ఓ టు ఆర్డీఓ టు కలెక్టర్ తిరగడమే తప్పించి వారికి ఎక్కడా కూడా న్యాయం జరగడం పరిస్థితి. అంటే పూర్తిగా కూడా ఆరుగాలం కష్టపడి కొడుకే తమకు ఇబ్బంది పెడుతున్నారని ఒక కుటుంబం, అలాగే భర్త ఎటుపోయాడో తెలియదు, కరోనా సమయంలో పల్లికి వెళ్ళినటువంటి భర్త ఎటుపోయాడో తెలియదు అనేటటువంటి ఒంటరి మహిళ సర్టిఫికేట్ కోసం ఒక మహిళ, అలాగే తన భూమిని ఎవరో స్వాధీనం చేస్తున్నారు, ఎవరి పట్ల రికార్డులు మారిపోయాయి కానీ నేనే సాగులో ఉన్నటువంటి బాధితుడు ఒక పక్క. ఇలా రకరకాల సమస్యలతో అయితే మాత్రం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో బాధితులు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ చాలా చిన్న సమస్యలను జటిలంగా మారుస్తూ బాధితులు వందల కిలోమీటర్లు అంటే ఎక్కడో సీతారాంపురం నుంచి ఇక్కడ దాకా అంటే అనేక మైళ్ళకు కిలోమీటర్లు కలెక్టరేట్ కార్యాలయం చేరుకుంటున్నారు కానీ వారి సమస్యలు అయితే మాత్రం తీరని పరిస్థితి ఉందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ వచ్చినటువంటి బాధితుల పట్ల సహేతుకంగా వారి సమస్యని క్షుణ్ణంగా విని ఒక్కరోజులో పరిష్కారం చేసేటువంటి సమస్యల పట్ల అయితే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని క్షేత్రస్థాయిలో ఏదైతే ఎంఆర్ఓలు ఆర్డీఓలు చేయాల్సినటువంటి పనులు ఏటున్నాయో వీటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేయాలంటే బాధితులు కోరుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి.